వాటర్ పైపులు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. 3 ఏరియాస్లో జీవీఆర్ఎస్ కాలేజ్ రోడ్డు, గౌతమి నగర్ ఒకటి, అదేవిధంగా ముత్యాల రెడ్డి నగర్ ఏరియాల్లో 3 ఏరియాల్లో కూడా ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ డ్రైన్స్ మూసుకుపోయి స్థానికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ రోడ్ అయితే మరీ ప్యాచ్ వర్క్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని పూర్తిగా 68 లక్షల రూపాయలకి గాను ఈరోజు వర్క్స్ జరగబోతా ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లోనే వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలందరికీ సౌకర్యార్థం రోడ్స్, డ్రైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ అదేవిధంగా కొన్ని ఏరియాస్లో ఈ వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా లేక ఎప్పుడో వేసిన వాటర్ పైప్స్ అవ్వడం వల్ల వాటికి కూడా మళ్ళీ కొత్త ఎస్టిమేట్స్ వేయించి ఈరోజు హెచ్డిపి పైప్స్ ద్వారా వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. అండ్ అందరికీ కూడా సౌకర్యార్థం చాలా తొందరగా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నాం. యూజీడీ మీద ఎగ్జామిన్ చేశారండి. మీరు వెళ్తున్న ఏరియాలో ఎలా ఉన్నాయి, కొంత పెండింగ్లో వర్క్ ఉన్నట్టుంది, దాని మీద అవునండి. యూజీడీ వర్క్ ఎప్పటి నుంచో కూడా లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతగాంతనం కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్కి అందజేయక ఈరోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ గారు మొత్తం యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం, అవి మళ్ళీ వేయకుండా అలాగే 5 సంవత్సరాలు వదిలేయడం జరిగింది. వాటికి మళ్ళీ యూజీడీకి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అదొక 900 కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది. జోన్ 1, జోన్ 2 జస్ట్ ఒక 70 కోట్లతోనే యూజీడీ వర్క్ పూర్తవుతుంది కాబట్టి దాని వరకైనా రేపు బడ్జెట్లో అయినా మాకు శాంక్షన్ చేయించాలి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. ఆయన దాని మీద దృష్టి పెడతానన్నారు. అదేవిధంగా ఈ యూజీడీ కనుక మనకు అందుబాటులో వస్తే మాత్రం గుంటూరు పశ్చిమకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి నారాయణ గారిని ఇప్పటికే అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొద్దిగా మనం ఈ రాష్ట్రం ఊపిరి పీల్చుకున్నాక వీటి మీద దృష్టి పెడతామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక 6 నెలలు ఆగితే మనకి చాలా వరకు వర్క్స్ అన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి ఆయన హామీ ఇచ్చారు.